వచ్చిన అతిథులందరికీ, అలాగే కళామందిర్ కుటుంబానికి, మనం ఏం సంపాదించామని కాదు, మనం పోయే లోపల మనం ఏం సేవ చేసామనేదే మన తోడు వస్తుంది, మనతో పాటు ఉంటుంది. కానీ ఈ బ్రదర్స్, కళ్యాణ్ మందిర్ బ్రదర్సు, మనం ఎన్ని బ్రాంచులు పెట్టామని కాదు, ఎంతమందికి సేవ చేసామనేది ఆ గుణం భగవంతుడు వీళ్ళందరికీ ఇచ్చాడు. అండ్ అలాగే కుటుంబం అంతా సంవత్సరానికి ఒకసారి ఈ ఈవెంట్ చేస్తూ ఎంతోమందికి, అంటే వాళ్ళు ఫలానా అని మనం చెప్పకూడదు, అట్లాంటి వాళ్ళకి ఎంతో సేవ చేసుకుంటారు. అండ్ అలాగే అందుకోసమేనేమో భగవంతుడు వీళ్ళకి బ్రాంచుల మీద బ్రాంచులు ఓపెన్ చేస్తున్నారు. ఇలా ప్రతి సంవత్సరం చాలామందికి, పేదవాళ్ళకి బట్టలు ఇవ్వటం కానీ, కొంతమంది విద్యార్థులు కావచ్చు, కొంతమంది వికలాంగులు కావచ్చు, కొంతమందికి ఫిజికల్ ఛాలెంజ్లు ఉండవచ్చు, ఇలాంటి వాళ్ళు ఎంతోమందికి సేవ చేసుకుంటూ ఉంటారు. సో ఈ కుటుంబం ఇలాగే హ్యాపీగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ కళామందిర్ బ్రదర్స్ అండ్ ఫ్యామిలీ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముందుగా మా స్నేహితులు కళామందిర్ ఫౌండర్ కమ్ చైర్మన్ ప్రసాద్ గారికి హ్యాపీ బర్త్డే సార్. వస్తూనే ఉన్నాను, మీకు హ్యాపీ బర్త్డే చెప్తూనే ఉన్నాను. మీరు దినదిన ప్రవర్తమానం ఇవాళ స్టాక్ మార్కెట్లో కూడా సంచలనాలు సృష్టిస్తున్నారు. మీరు మరింత సక్సెస్ అవ్వాలని, కళామందిర్ మరింత ముందుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ సందర్భంగా కళామందిర్ ద్వారా లబ్ధి పొందుతున్న ఎంతోమందితో పాటు ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులు మా హీరోస్ మంచు మనోజ్ గారు, శ్రీ విష్ణు గారు, హలో సార్. అలాగే మెగా డైరెక్టర్ బాబీ గారు, హలో సార్. మిమ్మల్ని చూస్తుంటే కళకళలాడుతుంది ఇదంతా. మా అంబికా కృష్ణ గారు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ ఈ ఫౌండేషన్కి సపోర్ట్ చేయడానికి ఇక్కడ రావటం, వీళ్ళందరితో ఈ సభ కళకళలాడటం చాలా బాగుంది. ముఖ్యంగా ఇక్కడ కళామందిర్ యొక్క వెన్నుముక మహిళలు. కళామందిర్ యొక్క సక్సెస్కి కారణం, వరమహాలక్ష్మి సక్సెస్కి కారణం మహిళలు. వాళ్ళతో పాటు షాపింగ్ ఓపికగా వచ్చే మగవాళ్ళు, బిల్లు కట్టే మగవాళ్ళు కొంతవరకు. కానీ ఈ కళామందిర్ సక్సెస్ కస్టమర్స్లో ఎంతమంది మహిళలు ఉన్నారో, కళామందిర్ ఫ్యామిలీలో కూడా ఒక 6 మహిళలు ఉన్నారు. ఝాన్సీ గారు, సుప్రియ గారు, లావణ్య గారు, సుచిత్ర గారు, భవానీ గారు, సౌజన్య గారు, వీళ్ళందరూ యొక్క సహకారమే కళామందిర్ సక్సెస్. ప్రసాద్ గారు అవునా కాదా? మీరు పడే కష్టానికి కానీ, మీరు పడే చేసే ప్రయత్నాలకు కానీ, మీరు తీసుకునే రిస్క్స్ కానీ వాళ్ళ సపోర్ట్ చేస్తూ, మిమ్మల్ని, మా కళ్యాణ్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఇవాళ ఇంతమందితో కళకళలాడుతోందండి కళామందిర్ ఫ్యామిలీ. ఇది మహిళలకు సంబంధించిన విజయం. ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, చాలామంది మహిళలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కళామందిర్ని సక్సెస్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు దేశం అంతా కూడా ఎంతోమంది కళామందిర్ అండ్ ఆల్సో వరమహాలక్ష్మి సిల్క్ కస్టమర్స్ అవుతున్నారు. మీరు చేసే ప్రతి పర్చేజు ఒక మంచి కాజ్ కొంత భాగం వెళ్తోంది. వీళ్ళు ఎంతో గొప్ప 10 లక్షల మంది కంటే ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నారు. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. సహాయం చేయడం డబ్బున్న వాళ్ళకి కొంతవరకు పర్వాలా, సహాయం తీసుకోవడం అందితే అదృష్టంగా భావిస్తారు. కానీ సహాయం తీసుకోవడం అన్న ఒక బాధ్యత. మీరు ఒక సహాయం అందుకుంటే రేపొద్దున ఆ తీసుకున్న సహాయంతో ఎంత ఎత్తుకు ఎదగాలంటే మీకు సహాయం చేసిన వాళ్ళు గర్వపడాలి. ఈ వ్యక్తికి నేను చేయూతనిచ్చాను, ఇవాళ ఇంత పెద్దవాడయ్యాడు. ప్రసాద్ గారి చేయూత ఇచ్చిన వాళ్ళలో ఒక్కరైనా ప్రసాద్ గారు అంత గొప్పవాళ్ళు అయితే ప్రసాద్ గారి కంటే గర్వపడేవాళ్ళు ఎవరు ఉండరు. ఇలాంటి మంచి సంకల్పం తీసుకునే పుట్టినరోజు సందర్భంగా ఒక ఫౌండేషన్ను స్టార్ట్ చేసి ఎంతోమంది డౌన్ రావడానికి హెల్ప్ చేయాలనే ఒక సంకల్పంతో ముందుకొచ్చిన కళామందిర్ ఫౌండేషన్ ద చైర్మన్, అలాగే వారి రైట్ హ్యాండ్ కళ్యాణ్కు అభినందిస్తూ, ప్రార్థించే పెదవుల కన్నా సాయం అందించే చేతుల మీద అని, పెదాల కన్నా కూడా సాయం అందించే చేతుల మీద అని అంటారు.
నిజమైన తృప్తి, నిజమైన ఆనందం ఎక్కడ కలుగుతుందంటే మన పక్కన వాళ్ళకు ఎంతో కొంత మన తరఫున మనం మన మన మనకు తోచినంతగా మనం సాయం చేసుకుంటూ వాళ్ళని కూడా మనకు చేతులు అందించి ముందుకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే జీవితానికి సార్థకత ఉంటుందని భావించి నేను స్విచ్ ఇండియా ఫౌండేషన్ తరఫున కూడా మేము అలా చేస్తున్నాం. బట్ ఈ రోజున చూస్తే చాలా చాలా సంతోషంగా ఉంది. మేము కళామందిర్తో, కళ్యాణ్తో, వాళ్ళ అసోసియేట్స్తో చాలా క్లోజ్ అసోసియేట్గా ఉన్నా కూడా చాలా ఫంక్షన్స్లో, చాలా ఈవెంట్స్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నా కూడా ఈ రోజున ఇందులో పార్టిసిపేట్ చేయడం మటుకు చాలా హృదయానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఈవెంట్లో చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఐ కీప్ గోయింగ్ అండ్ లెట్ us డూ ఇట్ టుగెదర్. మనం ఇంకా అంటే గివింగ్ బ్యాక్ టు ద సొసైటీకి మనం తిరిగి ఇవ్వడం, మనమే సొంతంగా తెచ్చుకున్నది కాదు ఇది. ఇక్కడ వస్తున్న దాంట్లో నుంచి తిరిగి మనం ఇవ్వడంలో ఉన్నటువంటి ఆత్మతృప్తి ఇంకెందులో రాదు అని భావించే నేను ఇలాంటివి చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువగా మోటివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ కళామందిర్ ఫౌండేషన్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. లవ్ యూ టూ. థ్యాంక్ యూ. ప్రసాద్ గారు, విషింగ్ యూ వండర్ఫుల్ బర్త్డే అండి. ఈరోజు నన్ను ఇక్కడ పిలుస్తుంటే చాలా మాట్లాడాలనుకున్నాను. మేము ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. అండ్ నా కళ్యాణ్ గారు ఫోన్ చేసి మీరు రావాలి, మీరు ఒకసారి వచ్చి ఎప్పుడు రమ్మంటే వచ్చి ఇన్వైట్ చేస్తామంటే, సార్ మీరు రాకండి, నాకు ఆ రెస్పెక్ట్ ఉంది, మీరు జస్ట్ వాట్సాప్లో పంపిండి నేను అక్కడ ఉంటాను సార్ అని బర్త్డేకి. మామూలుగా ఎక్కడికి వెళ్ళండి నేను, ఏ ఈవెంట్స్కి ఇలాగా మా సినిమా ఫంక్షన్స్ తప్ప, ఏదో స్టూడెంట్స్ కోసం కానీ పిల్లల కోసం కానీ అదంటే పరిగెత్తుకుంటూ వెళ్తాను, కానీ ఇలాగా ఈవెంట్స్కి చాలా తక్కువ. ఈరోజు నేను ఇక్కడ అండ్ కళామందిర్ గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉంటూ అది వదిలేసుకొని వచ్చి ఒక స్టోర్ స్టార్ట్ చేసి ఈరోజు 60 పైగా స్టోర్లు ఇండియా వైడ్గా ఉండి ఇంత గొప్ప విజయం సాధించి ఈరోజు ఏకైక అపారల్ టెక్స్టైల్ కంపెనీ ఓన్లీ వన్ టు గో IPO అంటే అది నార్మల్ విషయం కాదండి. ఇది హ్యాట్స్ ఆఫ్. అది కూడా మన తెలుగు అయినది చేశాడంటే అది అంతకంటే చాలా 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 హ్యాపీ అయ్యి గర్వంతో వచ్చాను ఈరోజు ఇక్కడికి. అండ్ ఆయన చీరలు అమ్మలేదండి, నేను దాంతోపాటు టెక్నాలజీ అమ్మాడు. ఆ టెక్నాలజీ బ్రెయిన్తో అమ్మాడు. ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ కానీ అండ్ మామూలుగా ఫ్యామిలీస్ ఇలాగ టాయ్స్ సెంటర్ ఇవి వేటి చోట్లకి వెళ్ళినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ బయట దేశాల్లో ఉండేది, మనకు అరుదు. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ తీసుకొచ్చి అక్కడే శారీ డ్రేపింగ్ అనుకుంటూ అక్కడే ఒక టెంపుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఒక ట్రెడిషన్ వదలకుండా, ఆయన గ్రాస్ రూట్స్ని వదలకుండా, మన మట్టిని వదలకుండా, ఇక్కడున్న వాళ్ళని ప్రజల్ని వదలకుండా నమ్ముకొని ఆయన కూడా ఉన్న వాళ్ళు ఇదిగో ఇంతమంది మధ్యలో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారంటే సచ్ ఏ ఇన్స్పిరేషన్. ఆయనకున్న సక్సెస్కి, ఆయనకున్న కాంటాక్ట్స్కి ఈ పార్టీకి దుబాయ్లోనో లండన్లోనో ఎక్కడో పెద్ద పెద్ద పార్టీలు ఇచ్చుకుంటూ ఉండొచ్చు, కానీ ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇలా ముందుకు వస్తున్నారంటే ఈరోజు వచ్చింది ఆయన సక్సెస్ కోసం రాలేదండి, నేను ఆయన గుండె కోసం వచ్చాను ఈరోజు. నేను అంత మంచి గుండె నిండు నూరేళ్ళు కొట్టుకుంటూ చల్లగా ఉండి ఇలాగ వేలాది లక్షలాది మంది కుటుంబాలని నిలబెట్టాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. నేను యూత్కి ఆయన చూసి నేర్చుకోమని సింపుల్గా ఒకటే చెప్తాను. అన్నింటికంటే ఆయన ఈరోజు యాక్చువల్లీ నాకు ఆయన టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే కళ్యాణ్ గారు ఎంత సొంతగా ఉండి ఇంత దూరం తీసుకొచ్చారంటే, ఒక మనిషికి ఇంతమంది లవ్ ఇస్తున్నారంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి, ఆయన గుండె ఎంత మంచిదో అనేది ఇదే నిదర్శనం అండి. అండ్ ముఖ్యంగా ఆయనలో నాకు అన్నింటికంటే నచ్చింది ఏంటంటే ఒక మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం. ఆయన క్లాస్మేట్స్ కూడా నాకు తెలుసు. సో అంత మంచి ఉద్యోగం తీసుకొచ్చి అమ్మ నేను మామూలుగా నేను కానీ ఎవరైనా వచ్చి నేను పలానా వ్యాపారం చేస్తే ఏమైందిరా నీకు ఎందుకు అంటారు ఇంట్లో వాళ్ళు కూడా. ఇంట్లో ఫస్ట్ వైఫ్ని ఒప్పించుకొని బయటకు గెలవాలంటారు. సో ఫస్ట్ టార్గెట్ అని వచ్చింది అక్కడే గెలిచాడు. ఇంటికి రావడమే ఐఎమ్ కీపింగ్ శారీ బిజినెస్ అని ఉంటారు, అందరూ ఫ్లాట్. సో సార్ వాట్ ఇన్నోవేషన్. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరూ ఇలా నిలబడి ఈరోజు ఇంతమందికి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇలా చేస్తున్నారంటే రియలీ గ్రేట్ సార్. ఈరోజు నాకు కూడా చాలా ఎమోషనల్ అయ్యాను. నేను ఏదో చేసుకోవాలని ఈరోజు ఇచ్చుకునేది నాకేం లేదు, రేపు తప్పకుండా ఉంటుంది. నేను మీ కళామందిర్ కుటుంబం అనుకోండి, నా తరపు నుంచి కూడా మీకు మీరు చేసే మంచి సేవా కార్యక్రమాలకి నేను ఉంటాను సార్.
ఎప్పుడు నేను ఒక తమ్ముడు అనుకోండి, మీరు ఎప్పుడు ఒక పిలిపిస్తే ఎప్పుడు ముందుండి ఎప్పుడైనా మామూలుగా అండి ఇలాంటి సాఫ్ట్వేర్ మామూలుగా ఇలాంటి ఐపీఓలు ఇలాంటి వెళ్ళిన కంపెనీస్కి సిఎస్ఆర్ ఫండ్ అని తెలుస్తుంది. అలాంటి ఈవెంట్ చాలా పిలుస్తారు, నేను పారిపోతాను అలాంటి ఈవెంట్స్కి వెళ్ళను. ఈయనకి సిఎస్ఆర్ మ్యాండేట్ ఇవన్నీ రాకముందే దాదాపు అప్పుడు నేను మీకు తెలుసా ప్రయాణం షూటింగ్ 2007, 8 or 9 ఆ టైంలో అండి. అప్పుడు కర్నూలులో వరదలు వచ్చాయి. అప్పుడు తెలుసుకున్నాను నేను గురించి. ఎందుకంటే మేము కూడా అప్పుడు నేను నా టీమ్ నా ఫ్రెండ్స్ వెల్ విషర్స్ అందరూ కలిసి కర్నూలు ఫ్రెండ్స్కి హెల్ప్ చేద్దామని అటు సరుకులు అక్కడ అది చేస్తున్న టైంలో అప్పుడు ఇంకా పెద్ద పెద్ద ట్రక్కులు వచ్చి ఆగి ఎవరిని చూస్తే ఇది కళామందిర్ అంట స్టార్ట్ చేశారు. ఇలా కర్నూలు ఫ్రెండ్స్కి ఆయన ఎవరో తెలియదు, అప్పుడే స్టార్ట్ చేశారు. సో వీటన్నిటిని ముందు నుంచి ఆయన సేవా గుణం దాదాపు 17 years నుంచి చూస్తున్నాను. ఈరోజు ఇంత పెద్ద ఇద్దరు చేయట్లేదు, ఫస్ట్ నుంచే వచ్చి సేవా గుణంతో వచ్చారు. సార్ మీ నూరేళ్ళు చల్లగా ఉండాలి, లవ్ యూ సో మచ్. అండ్ ఇంత గొప్ప ఈవెంట్కి వచ్చి ఇంత మంచి కార్యక్రమంలో ఈ స్టేజ్ మీద నిలబడుతున్నానంటే నిజంగా భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంత గొప్ప మనుషుల మధ్యలో నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్ సార్. కళామందిర్ ప్రసాద్ గారికి మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ద డే సార్. మీ ఫ్యామిలీ, మీ చారిటీ, మీ బలం చూస్తున్నాను. నిజంగా చాలా గొప్ప విషయం సార్. డబ్బు చాలామంది సంపాదిస్తారు, కోట్లు చాలామంది సంపాదిస్తారు, కానీ దానంలో గొప్పోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి తక్కువ మందిలో కళ్ళ ముందున్న ప్రసాద్ గారు ఒకళ్ళు. జనరల్గా చాలామంది అంటారు నిండు నూరేళ్ళు హ్యాపీగా బతకాలి అని, బర్త్డే వచ్చినప్పుడల్లా మనకి చిన్నప్పటి నుంచి. కానీ ఎందుకు బతకాలో పర్పస్ చాలామందికి తెలియదు. కానీ మీరు ఇందుకు బతకాలి సార్. మీరు చేసిన చారిటీ స్టేజ్ మీద చూసినప్పుడు అనిపించింది ఇందుకు బతకాలి మీరు 100 ఏళ్ళు. కార్లు నిజంగా ఇందాక మనోజ్ అన్నట్టు మీ దగ్గర ఉన్న డబ్బుతో ఏ దుబాయో యూరప్పో వెళ్ళిపోయి ఫ్యామిలీతో కోట్లు ఖర్చు పెట్టి సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ ఈ స్టేజ్ మీద ఉన్న ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అవ్వచ్చు, ఇంకా ఎంతోమంది చారిటీకి మీరు చేస్తున్న వాళ్ళ కళ్ళలోంచి ఆనందం పొందుతున్నారు. దాన్ని మించిన ఆనందం ఇంకోటి ఉండదు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఈవెంట్కి నన్ను పిలిచినందుకు. నేను నిజంగానే ఏదో మాట్లాడకున్నాను, ఎమోషన్ అయిపోయాను. ఇందాక నేను మనోజ్ గారికి అయితే ఆల్మోస్ట్ కళ్ళం నీళ్ళు వచ్చినాయి, కంట్రోల్ చేసుకుని స్టేజ్ ఎక్కారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి బర్త్డేస్ అంటే 17 ఏళ్ళ నుంచి చేస్తున్నారు మీరు ఈ చారిటీతో. 100 ఏళ్ళు చేయాలి సార్ మీరు. 100 ఏళ్ళు దేవుడు ఖచ్చితంగా మీకు ఆయుష్ని ఇస్తాడు. సో ఇందాక మా బీవీఎస్ రవి గారు అంటున్నట్టు 17 ఏళ్ళ నుంచి చేస్తున్నారు మీరు. ఎంతోమంది మీ దాకా రీచ్ అయి ఉంటుంది, ఎంతోమంది గొప్పోళ్ళు అయి ఉంటారు. ఆరోగ్యాన్ని ఇస్తున్నారు, వాళ్ళకి మనశ్శాంతిని ఇస్తున్నారు, ధైర్యాన్ని ఇస్తున్నారు. ఇలానే మీరు బతికినంతకాలం ఇస్తానే ఉంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. పేరున ఉన్న పెద్దలందరికీ, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. ముందుగా ప్రసాద్ గారికి వెరీ హ్యాపీ బర్త్డే అండి. కళామందిర్ ఫౌండేషన్ పెట్టి ప్రతి సంవత్సరం ఇలాగ ఇదే రోజుకి సేవా కార్యక్రమం చేయటం అనేది చాలా చాలా గొప్ప కార్యక్రమం అండి. అది ఇలాగే మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సేవా కార్యక్రమం ఎప్పటికీ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సేవ చేద్దాం అనే గుణం ఉండటం చాలా చాలా గొప్ప గుణం అండి. అది చాలామంది డబ్బు సంపాదిస్తారు, చాలామంది మనం చదువుకుంటాం, చాలా గొప్ప ప్లేసులకి వెళ్తాం. ఏదో ఒక మినిట్లో దాన్ని కొంచెం పక్కన పెడతాం. మీలాంటి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇంకా చాలామంది పెద్దలకి, నాలాంటి యంగ్ పీపుల్ అందరికీ కూడా ఇన్స్పిరేషన్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కళామందిర్ టీం అందరికీ కూడా బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మా అతిథులకి చిరు సత్కారం చేయాల్సిందిగా కోరుతున్నాను. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇట్స్ ఇండీడ్ an honor and privilege to be among all of you among here. I think after seeing the associations and all the activities Kalamandir has been doing, it positively shows the amount of positive energy and the touching of the lives they have done beyond the boundaries of the what I would say paychecks or even the boardroom. So along with the CSR activity, it always gives us the thing that it is not just the responsibility but also a privilege which Kalamandir Foundation has been doing. So hearty congratulations to them and thank you for making me the part of this particular event. Thank you. Today, really great to be here with all of you, and
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ రియలీ గ్రేట్ టు సీ 17 years యానివర్సరీ కళామందిర్ ఫౌండేషన్ వాళ్ళు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారు. అండ్ ఇక్కడ మీ అందరితో పాటు నేను కూడా ఉండడం చాలా ఆనందంగా ఉంది. ప్రసాద్ గారికి హ్యాపీ బర్త్డే చెప్తూ, అట్లాగే ఇంత ఘనంగా ఈ ఫౌండేషన్